పుష్ప తర్వాత అల్లు అర్జున్ చేయబోయే సినిమాల గురించి ఇండస్ట్రీలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. పాన్ ఇండియా రేంజ్లో క్రేజ్ ఉండడంతో స్టోరీల సెలక్షన్స్ విషయంలో బన్నీ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇప్పటికీ కాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో ఓ సినిమాను అనౌన్స్ చేశాడు. త్రివిక్రమ్ సినిమాను దాదాపు పక్కన పెట్టేసినట్లే అని చెప్పొచ్చు. అయితే ఇప్పటికే బన్నీ లిస్టులో ప్రశాంత్ నీల్ కూడా ఉన్నారు. ఆయనతో ఓ ప్రాజెక్ట్ తప్పకుండా చేస్తారని టాక్ ఉంది. ఇంతలో ఎవరు ఊహించని ఓ డైరెక్టర్ పేరు తెరపైకొచ్చింది. అట్లీ సినిమా తర్వాత అతని దర్శకత్వంలోనే బన్నీ సినిమా చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. ఈ మేరకు గట్టిగానే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికీ కథ కూడా బన్నీ ఓకే చేశారట. అతనెవరో కాదు, మలయాళ హిట్ డైరెక్టర్ బాసిల్ జోసెఫ్. ఇతనితో బన్నీ సినిమా దాదాపు ఖరారైపోయిందట. మలయాళంలో డైరెక్టర్గానే కాకుండా యాక్టర్గా కూడా ఈయన సంచలన విజయాలను అందుకున్నాడు. తన డైరెక్షన్లో వచ్చిన 2021 మిన్నల్ మురళి సినిమాకు తెలుగులో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. అయితే దర్శకుడిగా 3 సినిమాలకే పనిచేశారు. స్టోరీ రైటర్గా పలు సినిమాలకు పనిచేశారు. జయ 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 హే, సూక్ష్మదర్శిని, పొన్మాన్ వంటి సినిమాలతో ఈయన తెలుగువారికి నటుడిగా కూడా బాగా దగ్గరయ్యారు. కేవలం 3 సినిమాలకు దర్శకుడిగా పనిచేసిన బాసిల్ జోసెఫ్తో బన్నీ సినిమా చేస్తున్నట్లు వార్తలు రావడంతో నెట్టింట భారీగా వైరల్ అవుతోంది. ఈ మధ్యనే ఓ ఇంటర్వ్యూలో బన్నీ వాసు ఒక సినిమా గురించి మాట్లాడారు. మరో 4 నెలల్లో గీతా ఆర్ట్స్ నుంచి పెద్ద ప్రాజెక్టును ప్రకటిస్తామన్నారు. అదే సమయంలో త్రివిక్రమ్ మూవీ కాదని కూడా తెలిపాడు. ఎవరూ ఊహించలేని కాంబినేషన్ అని ఆయన చెప్పాడు. దీంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరుతోంది. మలయాళంలో అల్లు అర్జున్కు భారీ ఇమేజ్ ఉంది. దీంతో ఆయన మీద అభిమానంతో దాదాపు 4 ఏళ్లు కష్టపడి ఓ కథను బాసిల్ రెడీ చేశారట. త్వరలో అధికారికంగా ప్రకటన ఉంటుందని సమాచారం.